వ్యాఖ్యాతగా వ్యవహరించడం జరిగింది. దూరదర్శన్ యాన్యువల్ డేస్కి వచ్చేవారు. వచ్చినప్పుడు వ్యాఖ్యాతగా వ్యవహరించడం, అలాగే మల్టీమీడియా ఫెస్టివల్లో రామారావు గారి దగ్గర నుంచి అవార్డు తీసుకోవడం జరిగింది. ఒక ముఖ్యమైన ఇన్సిడెంట్ చెప్పాలి మీ అందరికీ రామారావు గారికి సంబంధించి. రామారావు గారు ఎలక్షన్స్లో పోటీ చేసినప్పుడు సీఎం అయ్యాక అనుకుంటా, ఒకసారి సీఎం కాకముందు మా సీఎం అయ్యాక ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్కళ్ళు వచ్చేవాళ్ళు ఎలక్షన్స్ ముందర వచ్చి వాళ్ళు దే యూస్ టు రిప్రజెంట్ ద పార్టీ. మేము ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు చేస్తాము, మేము ఇవి చేస్తామని వాళ్ళు చెప్తారు. ఒక 10 minutes స్క్రిప్టో 15 minutes స్క్రిప్టో. ఆ రోజు రామారావు గారు తెలుగుదేశం తరఫున మాట్లాడుతున్నారు. ఆయన స్టూడియోకి వచ్చారు. వచ్చాక మాట్లాడటం మొదలెట్టారు. మాకు అప్పుడు ఈ టెలిప్రాంప్టర్ అవి ఏమీ లేవు, చెప్పేవాడు అనమాట. రామారావు గారు వచ్చారు, ప్రిపేర్ అయ్యారు, కానీ ఎక్కడో సమ్ ప్రాబ్లం వస్తుంది. ఆయనకి 2-3 సార్లు బ్రేక్ వచ్చింది. వచ్చి రామారావు గారు అన్నారు, ఇప్పటికే 1 గంట దాటిపోతుంది, మీరందరూ లంచ్ చేసి రండి బ్రదర్, నేను కొంచెం ఒకసారి స్క్రిప్ట్ చూసుకొని చెప్తానన్నారు. ఇంజనీర్స్ అందరూ కూడా సరే లంచ్కి వెళ్తామని వెళ్ళారు. ఆ టైంలో మాకు చిన్న క్యాంటీన్ ఉండేది రాజ్భవన్ రోడ్డు మొత్తం. అద్భుతంగా నిర్వహించారు. ఈనాడు ముఖ్య అతిథిగా విచ్చేసిన మధుసూదనాచార్య గారు నాకు చాలా ఇష్టమైన రాజకీయ నాయకుల్లో ఒకరు. చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన చూస్తే అందరూ రాజకీయ నాయకుడే అనుకుంటారు. ఆయనలో ఎవరైనా హిందీ పాటలు ముఖ్యంగా అద్భుతంగా పాడతారు. ఆయన మంచి గాయకుడు కూడా. అలాగే వేణుగోపాలాచారి గారు ఆయన స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడే ఎన్టీ రామారావు గారు పిలిచి నువ్వు పోటీ చేయవా అని చెప్పి పోటీ చేస్తే నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు చూశాను. చూస్తే నిన్న మొన్న కాలేజీ నుంచి వచ్చేట్టున్నాడు, పెళ్ళి అయిందా అని అడిగాను. ఇంకా లేదండి అన్నాడు. ముందు తొందరగా పెళ్లి చేసుకోవయ్యా రాజకీయ నాయకుడంటే అని చెప్పి అంటాం. అలా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వారితో మంచి స్నేహం ఉంది. అలాగే ఉక్కడాపురం కృష్ణమోహన్ గారు ఆయన మాట్లాడిన తర్వాత ఎవరు మాట్లాడినా కూడా కొంచెం ఇబ్బంది పడాలి. ఎందుకంటే జగ్గయ్య గారికి ఉండే అద్భుతమైన